తిరుపతి నుంచి విజయవాడ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్లు అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము. అదే మన చెన్నై టు విజయవాడ వందే భారత్ అనమాట. సో రైట్ నా వచ్చేసరికి నేను రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు అయితే మనం వందే భారత్లో ట్రావెల్ చేయబోతున్నాము. అసలు ఈ ట్రైన్ కదేంటి, ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తాకి ఎంత ఖర్చు అవుద్ది, సో మీరు ఎలా ట్రావెల్ చేయాలి, టైమింగ్స్ ఏంటని ప్రతిదీ మీకైతే కనుక ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ముందర ఒక లైక్ కొట్టేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. సో రైట్ నౌ అయితే నేను రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి విజయవాడ వరకు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని ఎందుకన్నానంటే ఈ ట్రైన్ టికెట్స్ మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. దట్టు రేణిగుంట నుంచి విజయవాడ వరకు అయితే కనుక ఎప్పుడు ఈ ట్రైన్ అయితే ఖాళీగానే ఉంటుంది. సో దానివల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పాను. ఆన్ టైంలో వెళ్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. సో దీని గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో పెట్టే ఫుడ్ సర్వీస్, కంఫర్ట్ విషయం, సౌండ్ డిస్బుల్స్ మొత్తం అయితే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తాను నేను మొత్తం. మీలో ఎవరన్నా ఈ వందే భారత్లో కనుక ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఈ ట్రైన్ మనకి 7 o'clock అయితే కనుక రేణిగుంటలో స్టార్ట్ అవుద్ది. ఈ టికెట్ నేను మార్నింగ్ 3 o'clock అయితే కనుక బుక్ చేసుకున్నాను. అప్పుడు కూడా నాకు అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ట్రైన్ అయితే. చూసారా, జనాలు అయితే కనుక ఎక్కువ మంది లేరు. మనమైతే ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. నాకైతే విండో సీట్ అయితే వచ్చింది. సో విండో పక్కన ప్రశాంతంగా కూర్చున్నాను నేను. లెగ్ రూమ్ చూసారా, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేనైతే కనుక ఎగ్జిక్యూటివ్లో ట్రావెల్ చేయట్లేదు, ఎకానమీలో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో దాని గురించి మీకైతే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంటని. సో ప్రెజెంట్ అయితే మన ట్రైన్ కొంచెం డిలేతో అయితే నడుస్తుంది. ఎంత డిలే అనుకుంటున్నారు, అరగంట అయితే డిలేతో నడుస్తుంది. ప్రెజెంట్ 7ంటికి రావాల్సిన ట్రైన్ 7:30కి అయితే కనుక వచ్చింది. తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత మీరైతే తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్. సో టైం చూశారు కదా, 7ంటికి రావాల్సింది 7:25కి అయితే వచ్చింది. కరెక్ట్గా 20 minutes అంటే 20 minutes డిలేతో నడుస్తుంది ట్రైన్. ఈ ట్రైన్లో ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే కనుక సూపర్గా అయితే ఉంది. ఐఆర్సీటీసీలో ఈ సెగ్మెంట్లో చాలా అంటే చాలా మంచి ఫుడ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు ఇచ్చిన టీ అయితే కనుక నాకు బాగా నచ్చింది. మీకైతే ఫుడ్ ఐటమ్స్ కొంచెంసేపట్లో చూపిస్తాను. ప్రజెంట్ ట్రైన్ ఖాళీగా ఉంది కదా, ఎవ్వరు లేరు, అంతా కంఫర్టబుల్గా ఉంది. సో మొత్తం చూశారు కదా, మా కంపార్ట్మెంట్ మొత్తం అయితే కనుక ఖాళీగానే ఉంది. నాకు సీట్ నెంబర్ 44 అయితే వచ్చింది, విండో సీటు. సో మీరు చూస్తున్నారు కదా, నాకైతే సీట్ 44 అయితే వచ్చింది. కరెక్ట్గా మిడిల్లో అయితే వచ్చింది. లెగ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ యాంగిల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వ్యూ యాంగిల్ అయితే సో అద్దంలో చూస్తున్నప్పుడు బయట ఎంత ఉన్నా కానీ చాలా అంటే చాలా నీట్గా క్లిస్టర్ క్లియర్గా అయితే కనుక తెలుస్తుంది అంతా. ఇందులో నేను ఒక ఫన్నీ థింగ్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఈ ట్రైన్ మనకి చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మనకైతే తమిళ పేపర్ అయితే ఇచ్చారు. సో నాకైతే చదువుతాం అయితే ఏం రాలేదు. కొంచెంసేపు ట్రైన్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ అయితే కనుక కాన్స్టెంట్గా 115 వరకు అయితే కనుక వెళ్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం స్పీడ్ 113 అని. సో అదే స్పీడ్ అయితే కనుక ట్రైన్ మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా, చాలా అంటే చాలా బాగుంది. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో స్పీడ్ అయితే చెక్ చేశాను. మీరు అక్కడ చూస్తున్నారు కదా, 108 స్పీడ్ అయితే కనుక వెళ్తుంది. మన ట్రైను నెక్స్ట్ వెళ్ళే స్టాప్ వచ్చేసరికి నెల్లూరు అనమాట. నెల్లూరులో అయితే మనకు స్టాప్ ఉంటుంది. సో ఈ ట్రైన్లో ఒక చిన్న విషయం ఏంటంటే, నేనైతే ఎక్కడికి కిందకి దిగి అయితే కనుక వీడియో షూటింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ట్రైను ఆన్ టైంలో వెళ్ళిపోతుంది. సో డోర్స్ ఓపెన్ క్లోజ్ అనేది వెరీ ఫాస్ట్గా అయితే జరిగిపోతుంది. దానివల్ల అయితే నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను ఎక్కువ. టిఫిన్ అయితే మనకి మాటల్లోనే ఇచ్చేసారనమాట. టిఫిన్ సెక్షన్ మీకు చూపిస్తాను ఏమేమి ఇచ్చారు ఏంటనేది. స్వీట్ అయితే ఇచ్చారు, మఫిన్ అయితే ఇచ్చారు, మెయిన్ కోర్స్ టిఫిన్ అయితే ఇచ్చారు. ఏం టిఫిన్ ఇచ్చారు ఏంటనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్వీట్ అయితే ఇచ్చారు, కేసరి ఇచ్చారు. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే ఓపెన్ చేయాలి. కాఫీ ఇచ్చారు. ఈ ట్రైన్లో నాన్ వెజ్ అయితే ఉండదు కాబట్టి మనకైతే కనుక వెజ్ ఐటమ్స్ అయితే ఇచ్చారనమాట. పొంగలు, ఉప్మా, గారి, టీ, మనకి ఫ్రూటీ, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. సో టేస్ట్కి అయితే నేను 10 out of 10 అయితే ఇస్తాను. అదిగోండి ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ చూసారా, 128 దాకా తీసుకెళ్ళాడు, దుమ్ము దులుపుతున్నాడు. నెల్లూరు దగ్గరలో అయితే ఉన్నాము. ప్రెజెంట్ అయితే 25 minutes అయితే కనుక డిలేతో నడుస్తుంది బండి. ఎక్కడికెక్కడ అనౌన్స్మెంట్లు ఉన్నాయి, డిస్ప్లేలు అయితే కనుక డిస్ప్లే చేస్తున్నారు. సో మనకంతా ఎక్కడికెక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో రాత్రి నిద్ర లేదు నాకు, అందుకని మొహం అయితే కనుక అలా అయిపోయింది నాది. సో నిద్ర అయితే వచ్చేస్తుంది, కానీ నేనైతే వీడియోస్ అయితే తీస్తాను. సో మనం అలా మాటల్లోనే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 1 minute తర్వాత అయితే మన ట్రైన్ బయలుదేరైతే నెల్లూరు నుంచి వెళ్ళిపోతుంది. అసలు స్పీడ్ అయితే మాత్రం మనకి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్లో నేను ఇంకో టెస్ట్ అయితే చేశాను, సౌండ్ టెస్ట్ అనమాట, డెసిబుల్ టెస్ట్. సో డెసిబుల్ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను. లోపల ఎంత నాయిస్ జనరేట్ అవుతుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇంత స్పీడ్ వెళ్తున్నప్పుడు నార్మల్ వ్యాప్సం లోకోమోటివ్లో మనం వెళ్తే చెవులు బద్దలేసిపోతాయి అనమాట. సో అలాంటిది ఈ ట్రైన్లో ఎలా కంఫర్ట్గా ఉందో ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం అలా మాటల్లోనే
నెల్లూరు నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో నేను దీంట్లో ఇంకోటి చెక్ చేయాల్సింది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చెక్ చేయలేదు, మీకు చూపిస్తాను. మనకి ఎంత ల్యాగ్ ఉన్నా కానీ ట్రైన్ ఏ టైంకి అయితే చూపిస్తుందో ఆ ట్రైన్కి అయితే కనుక మనం ఆ టయానికి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే దీనికి కూడా కొంత స్లాక్ టైం అయితే ఉంది. సో ఆ స్లాక్ టైం వల్ల ఏంటంటే ఎంత లేట్గా ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ లేట్ అయినా కానీ మనం ఆన్ టైంలో అయితే కనుక వెళ్ళిపోతాం అనమాట. స్లాక్ టైం అంటే ఏంటో తెలియకపోతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనకి అప్రాక్సిమేట్గా 1 గంట పడితే మామూలుగా టైమింగ్లో గంటను చూపించదు అనమాట. 2 గంటలు అని చెప్పి చూపిస్తుంది. 1 గంట స్లాక్ టైం అనమాట. ఏదన్నా ట్రైన్ టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేదంటే ఎక్కడన్నా క్రాసింగ్ పడినా మన ట్రైన్ అయితే కనుక ఆపేస్తారు కదా. సో అలాంటి సందర్భాల్లో లేదంటే ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చినా ఆన్ టైంలో రావడానికి మనకైతే స్లాక్ టైం అనేది ఉంటుంది. సో ఆ స్లాక్ టైం వల్ల మన ట్రైన్ కొంచెం అటు ఇటు డిలే అయినా కానీ ఆన్ టైంలో కనుక మనకి స్టేషన్కి అయితే రీచ్ అయిపోద్ది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే చూడండి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎండింగ్ స్టేషన్స్ ఉంటాయి. డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి ఎండింగ్ స్టేషన్లో ముందు స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది అనమాట ముందు స్టేషన్ నుంచి డెస్టినేషన్కి. బట్ దానికి గంట సేపు ఇస్తాడనమాట స్లాక్ టైము. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైందని అనుకుంటున్నాను. సో కూర్చుని బోర్ కొట్టి క్యాబిన్లోకి అయితే వచ్చాను బయటికి. సో వాష్రూమ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను. బట్ వీడియో అయితే తీస్తాం కుదరలేదనమాట. నేను వెళ్ళినప్పుడు వాష్రూమ్లో ఎవరో ఒకరు అయితే కనుక ఉంటున్నారు. ఆల్మోస్ట్ అయితే మనం తెనాలి దగ్గరికి అయితే వచ్చేసాము. సో నాకు తెలిసి తెనాలి దగ్గర నుంచి విజయవాడకి చాలా స్లోగా తీసుకెళ్తాడు, ఎందుకంటే స్లాక్ టైం చాలా మిగిలిపోయిందనమాట. సో ఇది మన డోర్ దగ్గర విండో సైడ్ వ్యూ అనమాట. బాగుంది కదా చూస్తానికి. సో గ్రీనరీ చూడండి, సూపర్గా ఉంది. గ్రీనరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది, నాకు బాగా నచ్చింది. తెనాలి నుంచి మనం బయలుదేరిపోతున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెనాలికి ఆన్ టైం వచ్చాము. తెనాలి నుంచి విజయవాడకి చాలా స్లాక్ టైం ఉంది. నాకు తెలిసి వీడు మెల్లగా పోనెత్తాడు, లేదంటే ఎక్కడన్నా ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ అయితే కనుక ఆపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే తెనాలి నుంచి విజయవాడకి మ్యాక్సిమం వందే భారత్లో 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాల్లో కొట్టేయచ్చు. బట్ మనకైతే 11 నుంచి 12 వరకు 1 అవర్ స్లాక్ టైం ఉంటుంది అనమాట తెనాలి నుంచి విజయవాడకి. సో మనం ఆన్ టైంలో తెనాలి వచ్చేసాము. ఇంకా మెల్లగా తీసుకెళ్తాడు నాకు తెలిసి, లేదంటే ఎక్కడైనా ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ట్రైన్ టికెట్ గురించి చెప్పాలంటే నాకు కరెక్ట్గా 1070 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. ఫుడ్ అంటే టిఫిన్ పెడతాడు. సో మనకి ఫుడ్ అయితే కనుక ఎక్కడ ఆపరు, ప్రతి 10 నిమిషాలకి ఎవడో ఒకటి వస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు. అసలు విపరీతంగా తినేస్తామే మనం. ఇంకా అదిగోండి అక్కడ చూసారా, ఆన్ టైం కంటే ముందే ఉంది, 11:43 కల్లా తీసుకెళ్ళిపోతారని చూపిస్తుంది. కానీ మనకైతే కరెక్ట్గా 12ంటికే తీసుకెళ్తాడు. డిలే అయితే ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మనకి నాకు తెలిసి ఎక్కడన్నా ఆపేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదిగోండి డిలే చూసారా, నిమిషంకి పడిపోయింది, మళ్ళీ 2 నిమిషాల నుంచి డిలే. విజయవాడ వెళ్ళేసరికి అసలు డిలే అనేది ఉండదు అనమాట. మనమైతే ప్రజెంట్ స్పీడ్ చూడండి, ఒకసారి ఆపిన తర్వాత నుంచి దుమ్ము దులిపేస్తున్నాడు. 120, 122 దుమ్ము దులుపుతున్నాడు చూసారా. స్పీడు 130 దాకా తీసుకెళ్తున్నాడు. 130 కంటే ముందే ఆపేస్తున్నాడు అనమాట స్పీడు. అక్కడే లిమిట్ చేసి వదిలేస్తున్నాడు, కానీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు స్పీడు. నాకు అదైతే చాలా బాగా నచ్చిందనమాట. మాటల్లోనే విజయవాడ వచ్చేసాము, బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. సో బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి మనకి క్యాబిన్స్ ఉంటాయి కదా. సో క్యాబిన్ నుంచి వెళ్ళటానికి చాలాసేపు అయితే తీసుకుంటుంది టైము. కరెక్ట్గా 12 గంటలకి మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాము. ఈ ట్రైను ఎవరికెవరికి యూస్ అవుద్దో చెప్పమంటారా? ఎవరైతే మార్నింగ్ క్విక్గా విజయవాడ వచ్చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ అనమాట. రేణిగుంట నుంచి బోల్డ్ టికెట్లు చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను వీకెండ్లో తీసుకున్న టికెట్ ఒక 3-4 అవర్స్ ముందే తీసుకున్నాను. నాకైతే ఈజీగా దొరికేసింది టికెట్. సో లాస్ట్ స్టాప్ మనమే. చాలామంది అయితే కనుక మిగతా స్టాప్లో దిగేశారు. సో ఎండింగ్కి వచ్చేసరికి మేమే ఉన్నాం అనమాట. ఇక దిగేస్తున్నాను. వందే భారత్ జర్నీ అయితే నాకు బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ అయితే చేసేయండి. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కనుక చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను మార్చుకొని నీట్గా మీకు నచ్చినట్టుగా అయితే వీడియోస్ చేస్తాకైతే ట్రై చేస్తాను. వీడియో అయితే అయిపోయింది. బట్ యాక్చువల్గా సికింద్రాబాద్ ట్రైన్ కంటే ఈ ట్రైన్ నాకు బాగా నచ్చింది. సూపర్గా ఉంది ట్రైన్ అయితే. నాకు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. సో దీనికైతే కనుక బెటర్ రికమెండేషన్ కంపేర్డ్ టు సికింద్రాబాద్ విజయవాడ. అది అంత బాగోదు, ఇదైతే చాలా బాగుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.